మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం కొన్ని వాక్యాలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా ద పర్పస్ ఆఫ్ రిజరక్షన్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్, ఈ రెండు అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 28వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట నేను చదువుతాను. అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడటం వల్ల కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీసస్ ఈజ్ రిజన్. యేసు లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా క్రైస్తవ్యము ఎందుకు ప్రత్యేకమైనది, క్రీస్తుని నమ్ముకొనిన బిడ్డ ఎందుకు శ్రేష్టమైన వాడు అని ఒక ఆలోచన చేయగలిగితే, ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఆరాధిస్తున్న దేవుడు సమాధిలో ఉండి కుళ్ళిపోయిన వాడు కాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి నేటికి సజీవుడిగా ఉన్నవాడు. ఆమెన్, హల్లెలూయా. క్రైస్తవ్యం యొక్క మూలాధారం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి ఉండకపోతే కొన్ని వేల సంవత్సరాలు ఒక చరిత్ర, కొన్ని వేల సంవత్సరాలు మరొక చరిత్ర, కొన్ని వేల సంవత్సరాలు మరొక చరిత్ర, కలియుగంలో ఇంకొక చరిత్ర. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన జన్మించింది యేసుగానే, ఆయన మరణించింది యేసుగానే, ఆయన పునరుద్ధానుడైంది యేసుగానే. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల ప్రకారం యెరూషలేములో ఒలీవల కొండ మీదకి తిరిగి రానైనది యేసుగానే తిరిగి రాబోతున్నాడు. చప్పట్లు కొట్టుకుని ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, ఆయన తొడల మీద ఆయన నామం లిఖించబడగా తెల్లని వస్త్రాలు ధరించిన ప్రభు ఎత్తబడిన సంఘముతో కలిసి తిరిగి రాబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ ప్రభువే 1000 ఏళ్ళు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. యెరూషలేమును రాజధాని చేసుకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మిన బిడ్డలు ఒక రోజున, మీరు నేను ఈ రోజున ఏ కలర్లో ఉన్నామని కాదు, ఒక రోజున 1 యోహాను 3వ అధ్యాయం 1, 2 వాక్యాల ప్రకారం యేసు పోలికగా నేను మీను మార్చబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలన్నీ జరగటానికి కారణం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ద పర్పస్ ఆఫ్ రిజరక్షన్ ఏమిటి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పాతి పెట్టబడ్డాడు, ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే ప్రశ్న తలెత్తినప్పుడు మొట్టమొదటగా మీకు బాగా తెలిసిన అంశం రోమా 3:23 ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారు. అదే 3వ అధ్యాయం 10, 11, 12 వాక్యాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ప్రతి వాని గొంతుగా తెరిచిన సమాధి. పాపం వల్ల మానవుడు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మానవుని యొక్క చేతులు చూడటానికి కూడా ఇష్టపడలేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి మీరు చదువుకుంటే, మానవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మానవుని ప్రార్థన వినకుండా తన చెవుల్ని ఎలా మూసుకున్నాడో నాకు తెలియదు. కానీ నేను అనుకుంటాను, దూది పెట్టుకున్నాడో ఏం పెట్టుకున్నాడో నాకు తెలియదు. మానవుడి స్వరం వినాలంటే అంత అసహ్యమైంది దేవుడికి. దేవుడు మానవుని అసహించుకుంటాడా? అసహించుకోడు. మానవుడు అంటే దేవునికి వల్లమాలిన ప్రేమ, అమితమైన ప్రేమ. తన పోలికగా మానవుని చేసి, తన ఆత్మస్వరూపి కనుక తన పోలికని మానవుడిలో చూసుకోవాలనుకున్నాడు దేవుడు. ఆ మొదటి మానవుడిని సృష్టిస్తే అతను
ఇతనికి ఒక భార్యను కూడా ఇస్తే ఇద్దరూ కలిసి ఆది సర్పము, ఆ ఘట సర్పం మాట విని, పడిపోయిన దేవదూత మాట విని తండ్రి అయిన దేవుని గుండెల మీదనే తన్నారు. ఈ రోజున ఎంతమంది శరీరం సంబంధమైన తండ్రుల గుండెల మీద, తల్లుల గుండెల మీద తన్నే కొడుకులు కూతుళ్ళు ఉన్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మానవునికి సహజమైపోయింది. సృష్టికర్త అయిన దేవుడి గుండె మీద తన్నాడు. తనినా వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకరోజు నన్ను మరలా నేను నా కౌగిలిలో చేర్చుకుంటానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం ఒకరోజున మరలా నీకు రక్షణ ఇస్తాను, స్త్రీ సంతానం ద్వారా రక్షణ కలగజేస్తాను, నేను నా కౌగిలిలో చేర్చుకుంటాను. కానీ టెంపరీగా నువ్వు ఏదైనా తోటలో ఉండటానికి పనికిరావు, ఏదైనా తోటలో ఉండటానికి పనికిరావు. పాపం చేసావు కనుక కొంచెం బయటికి వెళ్ళమన్నాడు. వెళ్ళకుండా కొద్దిగా ఆలస్యం చేస్తుంటే మెడబెట్టి కూడా గెంటేసి ఉంటాడు. అంత ప్రేమామయుడు రక్షణని వాగ్దానం చేసి బయటికి పంపించాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ రోజు నుంచి మరణపు ఖడ్గం మీ మీద నా మీద వేలాడుతూనే ఉంది. ఉయ్యాల్లో ఉన్న బిడ్డ మీ దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీదకి, తల్లి మీద వరకు కూడా, కాలేజీకి వెళ్తున్న బిడ్డ మీద కూడా ఎప్పుడు మరణపు కత్తి వేలాడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. కారణం మన పితరుడైన ఆదాము చేసిన పాపం. ఆ పాపం మానవాళి మీదకి ప్రవహిస్తూనే ఉంది. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు. మానవుడు దేవుడికి కనపడకుండా పోయాడు. దేవుడికి మానవుడికి మధ్య అడ్డుగోడ ఏర్పడింది. యెషయా 59:2 ప్రకారం అది పాపపు అడ్డుగోడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడు ఎక్కడున్నాడు తెలుసా? కొలసి 1, 12, 13, 14 వాక్యాలు మీరు చదువుకుంటే సాతాను కబంధ హస్తాల్లో ఉన్నాడు. సాతాను రాజ్య సంబంధిగా ఉన్నాడు. సాతాను రాజ్య సంబంధిగా మానవుడు ఉన్నాడు. శాపం అనుభవిస్తున్నాడు, భారం అనుభవిస్తున్నాడు, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, విలువ లేని బతుకు జక్కయ్యలాగా బతుకుతున్నాడు. కుటుంబాలు పాడు చేసి సంపాదించింది. నేను భక్తురాలను అంటుంది సమరయ స్త్రీ యేసు ప్రభువుతో. మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడు అంటుంది. నీ భర్తను తెమ్మంటే ఏ భర్తను తెమ్మంటావని అడుగుతుంది. భక్తి చేస్తుంది, పాపం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు సంపాదించింది. ఒక రోజున సమాధానం లేక ఒక స్త్రీ యేసు పాదాల మీద పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం పాపం. ఎంత ఆస్తులు, అంత అంతస్తులు, ఎంత అందమున్నా కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం పాపం. ఆ పాపము నుండి, ఆ సాతాను కబంధ హస్తాల నుంచి మానవుని విడిపించడానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించి దేవుడే స్వయంగా భూమికి దిగొచ్చాడు. మరొక మాట లేదు. అక్కడ మీరు అర్థాలు తీయాల్సిన అవసరంలా. యేసు ప్రభు, యెహోవా దేవుడు తేడా చూద్దాం, కొలతలు వేద్దాం, మెజర్మెంట్స్ వేద్దాం, కట్ చేద్దాం, ఏం అవసరంలా. దేవుడే నరావతారిగా భూమికి దిగొచ్చాడు మీ కొరకు, నా కొరకే. ఏం చేశాడు తెలుసండి? 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమయ్యాడు. మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం యేసు పాప ముద్దగా మారాడు. ఎఫెసీ 2:1-2-3 ప్రకారం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని బతికించడానికి ఆయన చచ్చిపోయాడండి. ఆయన చచ్చిపోయాడు. అయితే మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నేను నా ప్రాణం పెడతాను, స్వయంగా నా ప్రాణాన్ని తిరిగి తీసుకొనగలను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మనల్ని పాపం నుంచి విడిపించి
చక్కటి మాట మీరు తర్వాత చదువుకోండి. రోమా 5, 8, 9, 10, 11 వాక్యాలు మీరు గమనించినట్లయితే ఆయన చనిపోవడం మాత్రమే కాదు, పాపికి రావాల్సిన దేవుని ఉగ్రత నుండి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, పాపికి రావాల్సిన దేవుని ఉగ్రత నుండి, థ్యాంక్ యూ మాస్టర్, హల్లెలూయా, సిలువలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా దేవా నా దేవా నన్ను నేల చేయబడనడితివి. ఈనాడు తండ్రి సహవాసం కోల్పోని యేసు కొన్ని గంటలు తండ్రి ముఖం మరుగై గాఢాంధకారం ఆయన్ని ఆవరించగా, ఆ గాఢాంధకారంలో తండ్రి అయిన దేవుని ముఖం కనబడక, నా దేవా నా దేవా నన్ను నేల విడనడితివి. అంతకుముందే అన్నాడు యోహాను 17:3, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి తిని అంటున్నాడు. నీ చిత్తం చేయడానికి నేను వచ్చానన్నాడు. గెత్సెమనెలో అంటాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవా? ఆ గిన్నెలోనిది తాగితే కొన్ని గంటలు తండ్రి ముఖం కుమారుడి కనపడదు. అది తాగాలంటే 2 సార్లు నరావతారిగా ఉన్న దేవుడు భయపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే బాధపడ్డాడు. ఆయన భూమి మీద ఉన్నాడు, తండ్రి పరమందు ఉన్నాడు. తండ్రి ముఖాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా, ఒక్క క్షణం కూడా ఉండలేడు ఆయన. మీరు నేను యేసుప్రభుని నమ్ముకొని ఈ బైబిల్ చదవకుండా ఎన్ని రోజులైనా ఉండగలం? ప్రార్థన చేయకుండా ఎన్ని రోజులైనా ఉంటాం మనం? కొత్త అల్లుడు వచ్చాడు, కొత్త కోడలు వచ్చింది, కొత్త మనవడు పుట్టాడని చర్చి ఎగ్గొట్టేవాళ్ళు ఎంతమందో. కలెక్టర్ గారు వస్తున్నారు, నేను చర్చికి రానని చెప్పేవాళ్ళు ఎంతమందో. కానీ దేవాది దేవుడు, నరావతారిగా దిగి వచ్చిన దేవుడు తండ్రి ముఖాన్ని ఒక గంట కూడా చూడకుండా ఉండలేక, ఆయనకి తెలుసు తాను బలియాగం అవటానికే వచ్చానని. అందరికీ తెలుసు ప్రపంచమంతా. యెషయా 53 ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు, మన అపరాధపు శిక్ష ఆయన మీద పడుతుందని తెలుసు. ప్రవచనం ఆయనకి తెలుసు, మనకి తెలుసు, యూదులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు సిలువేయమన్నారు. వాళ్ళు ఏం తప్పు చేయలే, వాళ్ళు రైటే చేశారు. సిలువ వేశారు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. వాళ్ళు దరిద్రులైనా మనకు మేలే చేశారు. ఆయన సిలువ యాగమే మనకు రక్షణ ఇచ్చింది. తండ్రి ముఖాన్ని చూడకుండా ఉండటం భరించలేక, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించమన్నాడు. ఫైనల్గా అంటున్నాడు, తప్పదు కదా, నేను ఎందుకు వచ్చాను, నీ చిత్తమే సిద్ధించును కాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగా నీ కొరకు నా కొరకు మన పాప భారమంతా ఆయన మీద వేసుకొని, నేను దాగిన సిగరెట్లు, నేను దాగిన మందు, నేను చేసిన అపవిత్రత, మీ పాపాలన్నీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, మీరు చేయబోయే పాపాలు కూడా ఆయన తన మీద వేసుకొని మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. పాపికి రావాల్సిన దేవుని ఉగ్రత రాకుండా తండ్రి అయిన దేవునికి మనకి మధ్య యేసు అడ్డుగా నిలిచాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి రోమా 5:1 ప్రకారం విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసునందు విశ్వాసం ఉంచి మనం ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడ్డాం. 1 కొరింథీ 15:1-4 వాక్యాలు రాస్తాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. మనల్ని తిరిగి జీవింపచేయడానికి ఆయన లేపబడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే మన పాపానికి క్షమాపణ లేదు. యేసు రక్తాన్ని చిందించి బతికుంటే మనకు క్షమాపణ దొరకదు. యేసు రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచినందువల్ల మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4:24 వాక్యం, మీ విశ్వాసం వలన బలమునందెను దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. అబ్రహాము శారాల గురించి రాస్తున్నాడు. అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని విశ్వాసము
అబ్రహాము యొక్క శారాల యొక్క జీవితంలో నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడిను, అతని నిమిత్తమే కాదు కానీ మన ప్రభు అయిన యేసుని మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా మన నిమిత్తము కూడా వ్రాయబడింది. అంటే అర్థం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. దిస్ ఇస్ ద పాయింట్. యేసు పునరుద్ధానం లేకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళం కాదు. యేసు రక్తాన్ని చిందించి అందరూ చెప్పుకున్నట్లుగా కొన ఊపిరితో బతికుంటే మీరు నేను ఇక్కడ కూర్చునే అవకాశం లేదు. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించాడు కనుకనే సంఘం ఏర్పడింది. ఆ సంఘములో మీరు నేను కూర్చున్నాం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేసింది. యేసు పునరుద్ధానం మనల్ని పాపం నుంచి విడిపించింది. మొట్టమొదటిది యేసు పునరుద్ధానం మనల్ని పాపం నుంచి విడిపించింది. రెండవది యేసు పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేసింది. మూడవది యేసు పునరుద్ధానం మనల్ని కూడా ఒక రోజున పునరుద్ధానులుగా మార్చబోతుంది. ఆమెన్. హల్లెలూయా. యేసు పునరుద్ధానం. ఇప్పుడు నాకు ఎంత గొప్ప నిరీక్షణ తెలుసా? నేను ఎప్పుడు మరణించినా నా ప్రభు వస్తాడు, నేను మహిమ శరీరం ధరించుకున్న నా ప్రభు దగ్గరికి చేరతాను. ఆమెన్. హల్లెలూయా. అక్కడ నాకంటే ముందు చేరిన నా భార్య అక్కడ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. ఇది క్రైస్తవుడు గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరికీ లేరు. ఒక ఆమె కళ్ళ ముందుకు తెచ్చి, మన పల్లెటూళ్ళలో ఆంధ్రాలో గోగునార అని ఉంటుంది. మన గోంగూరకి నార తీసేవాళ్ళు. ఆ రోజుల్లో తాళ్ళు పోయినేవాళ్ళు. అప్పట్లో జనపనార గోగునార అంటారు. ఒక ఆమె చచ్చిపోతుంటే ఆమె కళ్ళ ముందు ఆ నార తెచ్చిపెట్టారు. కనీసం ఆమె నార అంటే సగం పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తుంది అనుకున్నారు. ఆ మనిషి చచ్చిపోయి తెలివితేటలు కదండి, అప్పుడే సుట్టదాగి చచ్చిపోతుంది ఆ మనిషి. ఆమె తెలుసా, పీసు అని చచ్చిపోయింది. నారాని చచ్చిపోయినా పరలోకం రాదు, ఎణాని చచ్చిపోయినా పరలోకం రాదు, యేసు యేసు అంటూ చచ్చిపోయినా పరలోకం రాదు. ప్రియమైన దేవుని బిడ్డరా, పరలోకం రావాలంటే యేసు రక్తంతో నిజంగా కడగబడాలి. నమ్మకమైన క్రైస్తవులుగా మనం బతకాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఆయన తప్పనిసరిగా మనల్ని శుద్ధి చేస్తాడు. శుద్ధి చేయబడిన మనం హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వాక్యాల ప్రకారం ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మనం కాపాడుకోవాలి. బైబిల్ ఉంటుంది, తల కిందే ఉంటుంది, కానీ ఆ బైబిల్లో ఏమీ చదవము. ఆదివారం అంతా కొత్తగా ఉంటుంది, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది కొంతమంది క్రైస్తవులకి. కానీ మీరు చాలా మంచి సంఘం. మీ పాస్టర్ గారు రాకపోతే మీరు ప్రార్థన చేస్తూనే ఉంటారు 1 గంట దాకా. నేను ఇందాక చూసా, ఊరు నాయన ఇంకా ఆపరేటర్ ప్రార్థన అంటే ఒకళ్ళు అయిపోతే ఇంకొకళ్ళు ఎత్తుకుంటున్నారు. చాలా మంచివాళ్ళు. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకొని ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఈ ప్రార్థన యంగ్స్టర్స్ ఎక్కువ చేయాలి. కుర్రాళ్ళలో నుంచి ప్రార్థన ఎక్కువ రావాలి. అప్పుడు వాళ్ళకి సజీవుడైన యేసు తెలిసినట్టు అర్థం. వాళ్ళకి సజీవుడైన యేసు తెలిసేదాకా తల్లిదండ్రులు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. అందుకని పరిశుద్ధాత్ముడు వారిని తాకేటట్టుగా మీరు నేను ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగు. చనిపోయి పునరుద్ధానుడై కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. యేసు యొక్క పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా చేసింది, పాపం నుంచి విడిపించింది, నీతిమంతులుగా చేసింది. మూడవది, ఒక రోజున అదే పునరుద్ధానం, యేసు ఏ విధమైన పునరుద్ధానాన్ని పొందాడో అదే పునరుద్ధానం చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు, యేసులో నమ్మకంగా ఉన్న వాళ్ళు అందరూ పొందబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వాక్యాల్లో రాయబడిన మాట. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ అయితే సెంటెన్స్ క్లియర్గా ఉంటుంది. ఆయన బలాతిశయము చేత
క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చైన నామం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. యేసు నామం అన్ని నామముల కంటే పైనామం. ఫిలిప్పి 2వ అధ్యాయం. యేసు నామం అన్ని నామముల కంటే పైనామం. ఈ రోజున యేసుని ఎరగని వారు ఒక రోజున యేసు నామంలో మోకాలు వంగి తీరాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అది ఒక్క యేసుకే సాధ్యం. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ఒక్కడే పాపం నుంచి విడిపించగలడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. హెబ్రీ 9:22. ఆ రక్తం పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధ రక్తం నాలో లేదు, మీలో లేదు. మహానుభావులు, మహాపురుషులు, సాధు పొంగవులు, సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు ఎవరిలో కూడా లేదు. పూజింపబడుతున్న వారిలో కూడా లేదు. ఎవరు రక్తం చిందించాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు తన రక్తం తప్ప మరొక రక్తం పరిశుద్ధమైంది కాదని దేవుడు గమనించాడు. కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు లేని రక్తం, మచ్చ, ముడత, డాగు లేని రక్తం యేసు రక్తం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిశుద్ధ రక్తాన్ని దేవుడే స్వయంగా దిగి వచ్చి చిందించాల్సి వచ్చింది. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం అంటాడు. పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు మన యేసు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలని సవాలు చేస్తే ఏ ఒక్కడు ఆ రోజు రుజువు చేయలేదు, ఈ రోజు రుజువు చేయలేదు, ఏ రోజు రుజువు చెయ్యలేరు. ప్రయత్నించే వాళ్ళు గడ్డి తిన్నారు. యేసు ఎప్పటికీ పరిశుద్ధుడే. యేసుని మరణం నుంచి లేపడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు ఉపయోగించిన బలం చాలా గొప్పదండి. అందుకే కోటీశ్వరుడైన పౌలు, అంత కోటీశ్వరుడు, తల్లిదండ్రులు కూడా మెడబెట్టి గంటేశారు బయటికి. ఫిలిప్పి 3:7-8 అంటాడు, యేసు పునరుద్ధాన బలాన్ని ఎరగవలనని నేను సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. యేసు పునరుద్ధాన బలం యొక్క శక్తి ఆయనకి తెలుసు. ఏంటో తెలుసా? ఎవరికీ లేని నిరీక్షణ. ఎవరు కూడా మేము మరణాన్ని జయిస్తాం, స్వర్గానికి చేరతామని ధైర్యంగా చెప్పలేని రోజులు ఈ రోజులే కదా, ఏ రోజులైనా. కారణం, ఏ పూజా పునస్కారం పరలోకాన్ని చేర్చలేదు సంగతి నాకు తెలుసు. మోకాళ్ళ మీద మెట్లెక్కి కృష్ణానదిలో మా ఎలవేల్పును పూజించిన వ్యక్తిని నేను. పలుమార్లు నా తలనీలాలు అర్పించిన వ్యక్తిని నేను. నా తల్లిదండ్రులు బోధించిన పద్ధతులను అనుసరించిన వ్యక్తిని నేను పాపంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు నాకు సమాధానం ఇవ్వలా. నేను సేవించిన వాళ్ళు, నేను పట్టుకున్న కమ్యూనిస్ట్ జెండా నా భార్య మరణాన్నే కోరుకుంది, కానీ నన్ను మార్చి మా భార్యాభర్తలను ఐక్యపరచాలని ఏ ఒక్కడూ సహాయానికి రాలా. నేను ద్వేషించిన యేసే, నేనున్నానురా, నేను సకల జాతులకి దేవుణ్ణి, కులదేవుణ్ణి కాదురా, ఎప్పుడు గుర్తుపడతావురా దరిద్రుడా, మారరా అని నా ప్రభు ఆ పాపంలో కొట్టుమిట్టాడుతున్న నాతో చెప్తే కొన్ని రోజులు సంశయించాను. ఆ బైబిల్ పట్టుకొని చదివి పాస్టర్లందరినీ ఇష్టానుసారంగా తిట్టాలనుకున్నాను. కానీ ఆ బైబిలే నా జీవితాన్ని మార్చింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా కులం మారలా, నా మతము మారలా, నా జాతి మారలా, నా రంగు మారలా, మా ఊర్లో పొలం అలాగే ఉంది, నా హృదయం మారింది, నేను వెళ్ళే స్థలం మారింది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుని. ఆమేన్. హల్లెలూయా. నా హృదయం మారింది, నేను వెళ్ళే స్థలం మారింది. ఒకవేళ మా పితరుల పూజల్లో నేనుంటే మా అమ్మమ్మ చెప్పినట్టుగా ఈ అమ్మకెంకర్ల దగ్గరికి నేను వెళ్ళేవాడిని. ఈరోజు నేను ఎప్పుడు నిద్రించినా నా ఆత్మ నా ప్రభు దగ్గరికి చేరుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యలో కారణం ఎవరో తెలుసా? నాకు సహాయకుడిగా నిలిచిన యేసు.
కొలసి 1:12-13-14 ప్రకారం సాతాను కబంధ హస్తాల్లో ఉన్న నన్ను యేసు రక్తం దేవుని రాజ్య సంబంధిగా మార్చింది. మునుపు దూరస్తుడైన నన్ను దేవునికి సమీపస్తునిగా చేసింది. మునుపు దేవునితో సమాధానం లేని నా బ్రతుకుని యేసు రక్తం దేవునితో సమాధానపరిచింది. కొలసి 1:18-19-20-21 వాక్యాల ప్రకారంగా ఆయన సమాధాన కారకుడై ఉండి దేవునితో నన్ను సమాధానపరిచాడు. నిత్య నరకం అనే దేవుని ఉగ్రత నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. కాను తాను మాత్రం నా కొరకు తండ్రిని చూడకుండా 3 గంటలు అలాగే చీకట్లో గాఢ అంధకారంలో కేకలు వేశాడు. ఆ చీకటి ఆయనకి ఎక్కువ కాలం లేదు. మీ కొరకు నా కొరకే ఆ చీకటి వచ్చింది. ఆ తర్వాత చీకటి తొలగింది, సమాప్తమైంది. ఆత్మను అప్పగించి ప్రాణం విడిచాడు. తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఇప్పటికి కూడా ఈ సంఘము కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఎవరమండి మనము? ఆయన ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు? పిచ్చోడా అనుకున్నా నేను. ఇంత పిచ్చోడు ఏంటి అనుకున్నాను నేను. కాదురా, నేను పిచ్చోడిని కాదు, మీరంటే నాకు ఇష్టం. ఒక భర్త అంటాడు, నీ భార్య కొరకు ప్రార్థన చేయన్నా అంటే, ఎందుకన్నా దరిద్రం పరలోకంలో కూడా భూమి మీద 5 సార్లు నన్ను చీపురుతో కొడుతుందన్నా, పరలోకం వచ్చిందంటే మళ్ళీ అక్కడ కూడా కొడతాను అన్నాడు. నేను నన్ను పరలోకంలో కొట్టదరా దరిద్రుడా, ఏ పాస్టర్ నీకు వాక్యం చెప్పేది అన్నాను. ఆడికి వెళ్తున్నాను లేనా, దశంభాగం కూడా దండిగానే ఇస్తానన్నావు, దశంభాగం కంటే ₹1 ఎక్కువ ఇస్తానన్నాడు. ఓరి నాయన, నీకు ఈ సంగతి చెప్పలేదన్నా అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య మారుతుంది. ఇంక చీపురు కట్ట పట్టుకొని పరలోకానికి రాదు. అయినా పరలోకానికి చీపురు కట్టలు రావురా. ఆ దరిద్రం అంతా ఇల్లు ఖాళీ చేసినప్పుడే దరిద్రమని పాత చీపురు కట్ట వదిలేసిపోతాం కదరా. మళ్ళీ పరలోకానికి ఎందుకు? ఆ నూతన గృహం, వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని ఆ శాశ్వత రాజ్యంలో చీపురు కట్టలు ఎందుకుంటేరా? అన్న నువ్వు చెప్పావు కాబట్టి ప్రార్థన చేస్తా. సంవత్సరం ప్రార్థన చేశాడు. ఈరోజు ఒక సంఘంలో ఆ భర్తలు ఇద్దరు సంఘ పెద్దలు చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుని హల్లెలూయా. యేసు మన కొరకు ప్రార్థన చేస్తుంటే, పాస్టర్ గారండి మా బిడ్డ కొద్దిగా బిజీగా ఉన్నాడండి, ఇంజనీరింగ్ కదా, కొద్దిగా బిజీగా ఉన్నాడు, అమెరికా పోవాలండి మావాడు, అందుకని ఆదివారం కుదరదండి. చాలా బిజీ, తెల్లార్లు తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి చదువుతున్నాడండి, అమెరికా పోవాలండి. నువ్వు అమెరికా పోవచ్చేమో, కానీ సమాధాన జీవితాన్ని, సమాధాన రాజ్యాన్ని కోల్పోతావు. దేవుని ఉగ్రతలో నిల్చుంటాం, దేవుని ఉగ్రతలు నిల్చుంటాం. తలకిందులు పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు. రారాజు సన్నిధిని కోల్పోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పునరుద్ధాన బలాన్ని మనకివ్వాలని ఆశపడుచున్నాడు. పౌలుకు తెలిసి కనుకనే సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకొని వెనుకున్న వాటిని మరచి ముందున్న పునరుద్ధానం కొరకు థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ముందున్న పునరుద్ధానం కొరకు వేగిరపడుచు గురి యొద్దకు పరిగెత్తాడు. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా బీ కంటెంట్. హెబ్రీ 13:1-5 వాక్యాలు మీరు చదివితే తృప్తులుగా బతకాలి క్రైస్తవుడు. పునరుద్ధాన బలమును ఎరిగిన వాడు తృప్తిగా బతకగలుగుతాడు. పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని. నేను చాలా బలహీనుండి అయ్యా ఈ మధ్యకాలంలో, కానీ నా ప్రభువుల బలవంతుడిని. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. నా ముందు ఇంకా పరుగు పందెం ఉంది. ఈరోజు అయిపోతే రేపు జూమ్ మీటింగ్లో పాల్గొంటే సోమవారం నాడు, మంగళవారం, బుధవారం మళ్ళీ నందికంలో సువార్త కూడిక ఉంది, మళ్ళీ 28 ఏలూరులో ఉంది. పోరాడుతూనే ఉన్నాను నా దేవుడిచ్చిన శక్తి మేరకు. నన్ను బలపరచు అనేదే సమస్తము చేయగలను అంటున్నాడు. నేను దీన స్థితిలో ఉండదే ఎరుగుదును, సంతృప్త స్థితిలో ఉండనెరుగుదును. బలవంతుడుగా ఉండే నాకు తెలుసు, బలహీనుడుగా ఉంటుంది నాకు తెలుసు. నేను బలవంతుడిగా ఉన్నప్పుడు స్టెఫెను రాళ్లతో కొట్టి చంపడుతుంటే వికటహాసం చేశాను. ఇప్పుడు నాలో సాతాను ముళ్ళు ఒకటి ఉంది, నేను భరిస్తున్నాను. ఆయన కృప నాకు చాలు. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. నా దేవుని అందే నేను సమస్తము చేయగలను.
ఎవరు చెప్పగలరు ఈ మాట తెలుసా? పునరుద్ధానపు శక్తిని అనుభవించిన వాళ్ళు చెప్పగలరు. ద పర్పస్ ఆఫ్ రిజరక్షన్ ఏమిటో తెలుసండి? యేసు లేచాడు, మనం కూడా లేవబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. 1 తెస్సలోనిక 4:16-17 వాక్యాల ప్రకారం ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బూరధ్వనితోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వస్తాడు. మరణించిన వారు మొదట లేస్తారు ప్రభువులో. సజీవులమై మనం ఉంటే, ఒకవేళ ఇప్పుడు ప్రభు వస్తే ఈ స్లాబ్ మనకు అడ్డం కాకూడదు. విమానంలో మీరుంటే విమానం యొక్క టాప్ మీకు అడ్డం కాకూడదు. ఆఫీసులో మీరుంటే ఆఫీసుకు 100 ఫ్లోర్లు ఉండని, మీ పైన 100 ఫ్లోర్స్ ఉండనియండి, ఆ స్లాబ్లేవి మీకు అడ్డం రావు. అలా చీల్చుకొని వెళ్ళిపోతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. అది పునరుద్ధాన బలం అంటే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3:21 వాక్యం ప్రకారం పునరుద్ధానం యొక్క పర్పస్ ఏంటో తెలుసా? జయించిన మనల్ని ప్రభు ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22:4-5-6 వాక్యాల ప్రకారం యేసు ముఖ దర్శనాన్ని చేస్తూ మనం జీవించబోతున్నాం. ఆమెన్, హల్లెలూయా. యేసుక్రీ యొక్క పునరుద్ధాన పర్పస్ ఇది, ఉద్దేశం ఇది. ఆయన పునరుద్ధానం మనల్ని పాపం నుంచి విడిపించింది, నీతిమంతులుగా చేసింది. ఆయన పునరుద్ధానం బలం మనల్ని ఒక రోజున పునరుద్ధానులుగా చేయబోతుంది. ఆమెన్, హల్లెలూయా. ఎవరికి అవకాశం లేదండి, ఎవరికి అవకాశం లేదు. పునరుద్ధానం యొక్క ఉద్దేశం ఘోర పాపులమైన మనల్ని, సాధారణ కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని, చచ్చిన మనల్ని విడిపించుటే పునరుద్ధానం యొక్క ఉద్దేశం. పాపంలో ఉన్న మనల్ని నీతిమంతులుగా చేసింది, పాపం నుంచి విడిపించింది. మన పాపం ఎప్పుడైతే ఒప్పుకున్నామో వెంటనే మనల్ని పాపం నుంచి విడిపించి పునరుద్ధానుడ యేసు మనల్ని పవిత్రపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన ఎలా పునరుద్ధానుడయ్యాడో ఆ బలముతోనే మనల్ని ఒక రోజున పునరుద్ధానులుగా చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనంలో మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు. పునరుద్ధానపు యొక్క శక్తి, ద పవర్, ఒక అబద్ధికుడిని, ఒక పిరికివాడిని ధైర్యస్తుడిగా మార్చింది. ప్రభు కొరకు ప్రాణులను సిద్ధం చేసింది. ఆత్మల భారం కలిగిన వాడిగా పునరుద్ధాన బలం ఒక వ్యక్తిని మార్చింది. పునరుద్ధాన బలం ఒక రోజున ఆయన పోలికగా మనల్ని మార్చబోతుంది. పునరుద్ధాన బలం మనల్ని ప్రభు కొరకు మంచి పోరాడేవారిగా చేయబోతుంది. ఆశపడితే ప్రభువా నీ పునరుద్ధాన బలంతో నన్ను అభిషేకించమంటే ఒక తీర్మానం చేయండి. ప్రభు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు.